బాబు గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు నిన్న. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, 30 ఏళ్ల విధ్వంసం జరిగిపోయింది, ఈ విధ్వంసాన్ని యువతంతా రోడ్డు మీదకి వచ్చి చెప్పండి అన్నటువంటి. ఏమని చెప్పాలి? ఒక పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి, లేదా ఒక మధ్యతరగతి కుటుంబం దగ్గరికి వెళ్ళి అమ్మ ఒడని డబ్బులు వేస్తున్నాడు, దానివల్ల రాష్ట్రం విధ్వంసం అయిపోతుంది అని చెప్పాలా? నాడు నేడు అని చెప్పి స్కూళ్ళని బాగు చేస్తున్నాడు, దానివల్ల ప్రైవేట్ స్కూళ్ళు విధ్వంసం అయిపోతున్నాయి, తద్వారా మనకు భవిష్యత్తులో ప్రైవేట్ స్కూళ్ళు లేకుండా పోతే కార్పొరేట్ విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుందని చెప్పాలా? విద్యా దీవెన అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వేస్తున్నాడు, ఇదివరకు 30,000 రూపాయలు ఫిక్స్ చేస్తే ఇప్పుడు పూర్తి అమౌంట్ అంటున్నాడు, తద్వారా వాళ్ళు చదివేసుకుంటే నాశనం అయిపోతారు వాళ్ళ జీవితాలు, కాబట్టి అది రాష్ట్రానికి విధ్వంసం అని చెప్పాలా? ఏడాదికి ఒకసారి అప్పులు చేసి ఇంట్లో ఒంటి మీద ఉన్న మంగళసూత్రాలు లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో ఒక బంగారమో తీసుకెళ్ళి అమ్ముకునో తాకట్టు పెట్టుకునినో అల్లాడిపోయేటటువంటి మహిళలకి 15,000 18,000 చేయూత పేరుతోనో, ఈబీసీ నేస్తం పేరుతోనో, కాపు నేస్తం పేరుతోనో డబ్బులు వస్తే భర్త మీదన ఆధారపడకుండా కొంత తమకంటూ సొంత సంపాదన అన్నటువంటి సొంత సంపాదన కూడా, ఎందుకంటే కష్టపడి సంపాదిస్తే సంపాదన అంటే ప్రభుత్వం ఇస్తుంటే ఆ డబ్బులతో ఆ మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, అది విధ్వంసం అయిపోయిందని చెప్పి చెప్పాలా? మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి మా డబ్బులు తీసుకోవడం వల్ల, మీ ఆయనతో మీ ఆయన మీద మీకు గ్రిప్ పోతుంది, లేదా మీ ఆయనకి మీ మీద గ్రిప్ పోతుంది, తద్వారా మీ కుటుంబంలో నాశనం అయిపోతున్నారు కాబట్టి అని చెప్పి చెప్పాలా? ఏం విధ్వంసం చెప్పాలా? లేదు, అమరావతి అన్నటువంటి దాన్ని మనం ఇప్పుడు రాజధానిగా పెట్టుకుందాం, ఓ 70-80 ఏళ్లలో బాగుపడుతుంది, మీ అబ్బాయిలు మీ అమ్మాయిల మనవాళ్ళు మనవరాళ్ళ టైంకి హైదరాబాద్ స్థాయికి తీసుకొచ్చేటటువంటి ఒక పెద్ద విజను, విశాఖపట్నం అనేటువంటిది ఒక మంచి సిటీ అయినా సరే అక్కడికి వెళ్ళిపోతే కనుక రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి చెప్పాలా? ఏ విధ్వంసం గురించి చెప్పాలో అర్థం కావట్లా.